హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. నిన్న వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామంటే 1:2లో సెలెక్ట్ అయిన గ్రూప్ 2కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేయాలి అనే దాని మీద, పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలనే దాని మీద నిన్న వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను ఏం మాట్లాడదలుచుకున్నానంటే గ్రూప్ 2 ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్టు కేసులకు సంబంధించి ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేయాలి, తర్వాత ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద నేను ఈరోజు వీడియో చేయాలనుకున్నాను. మొట్టమొదటిసారిగా కోర్టు కేసుల గురించి మాట్లాడతాను. ఈ కోర్టు కేసుల గురించి మీరు బాగా గమనించండి. ఫిబ్రవరి 23వ తేదీన మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఫిబ్రవరి 23కు ముందు ఫిబ్రవరి 18వ తేదీనే ప్రభుత్వం కోర్టులో కేసు వస్తే ఏజీ గారు అటెండ్ అయ్యి రోస్టర్లో తప్పులు ఉన్నాయని ఒప్పుకోవడం జరిగింది. జడ్జి గారు కూడా రోస్టర్ని రీడ్రా చెయ్యండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఎగ్జామ్ జరిపేసేసారు. ఎగ్జామ్ జరిపిన తర్వాత మళ్ళీ అభ్యర్థులు ఏం చేశారు అంటే ఎక్స్ట్రాగా 11 కేసులు వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే ప్రభుత్వం హడావుడిగా ఒక నెల తీసుకొని రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా 21వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది, ఈ కోర్టు కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది అని అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎవరు కూడా అఫిడవిట్ జిఏడి కానీ అఫిడవిట్ దాఖలు చేయడం జరగట్లేదు. విద్యార్థుల తరపు నుంచి మాత్రం లాయర్లు బాగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు కేసులు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా ఏం జరగాలి అనే దాని గురించి మాట్లాడుతున్నానండి. ఒకసారి చూడండి, ఇట్లాగే కోర్టు కేసులు కనుక కంటిన్యూ అవుతూ ఉంటే విద్యార్థుల్లో కానీ అభ్యర్థుల్లో కానీ నిరుద్యోగుల్లో ఒక అసంతృప్తి, ఒక భయం ఆందోళన నెలకొనే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేయాలి, ఉదాహరణ చెప్తాను చూడండి. ఒకసారి ఆల్రెడీ చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు. ఈ చిన్న ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్న వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టుకొని, ఒకవేళ వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, గ్రూప్ 2లో ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ చిన్న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఎన్ఓసి తీసుకొని రాజీనామా చేసి ఆ ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఆ ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరానికో 6 నెలలకో వెస్ట్ బెంగాల్లో జరిగినట్టుగా ఒకవేళ ఆ నోటిఫికేషన్ ఆ గ్రూప్ 2 క్యాన్సిల్ అయ్యింది అన్నారనుకోండి, ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందంటే కుడితిలో పడ్డ ఎలికలాగా ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. ఇంటి కూడికి బంతి కూడికి చెడ్డట్టుగా అవుతుంది. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఒక మంచి ఉద్యోగం కోసం చదివి ఒక నిరుద్యోగం ఉన్నాడు. ఆ నిరుద్యోగ ఉద్యోగం కొత్తగా ఉద్యోగం వచ్చిందనుకోండి, ప్రాబ్లం లేదు, ఆ అబ్బాయి క్యాన్సిల్ అయినా కూడా నో ప్రాబ్లం. కానీ ఆల్రెడీ చిన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ చేసి ఇక్కడ రాజీనామా చేసి మళ్ళీ ఆ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వెస్ట్ బెంగాల్లో క్యాన్సిల్ అయిపోతే ఈ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ దానికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. తీర్చేలాగా చూడండి. ఒక 1:2లో ఉన్న అభ్యర్థులు మాత్రమే కాదు, అందరు నిరుద్యోగులు కూడా. ఎందుకనంటే 2019 తర్వాత వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అభ్యర్థులు, నిరుద్యోగులు. ఉదాహరణ తీసుకోండి, మీరు ఎఫ్ఆర్ఓ కానీ డివైఈఓ కానీ రిజల్ట్స్ మీద స్టే ఇచ్చారు, కానీ ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి రిజల్ట్స్ మీద స్టే ఇవ్వలేదు. ఆల్రెడీ ఏపీఎస్సి కూడా రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిందో చెప్పాలి. ఏపీఎస్సి కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏం చేయాలి అని అంటే బాగా గమనించండి. ఈ కేసులన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి, ఇక భవిష్యత్తులో ఏ కేసు ఉండదు అన్నప్పుడు మాత్రమే నియామకాలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ క్లారిటీ ఏపీఎస్సి కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. బాగా అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నోటిఫికేషన్ కనుక కోర్టులో క్యాన్సిల్ అయ్యే పని అయితే ఈ 1:2లో ఉన్న అభ్యర్థులు కూడా నష్టపోతారు. కాబట్టి వాళ్ళకు ఒక 5 మార్కులు గ్రేస్ మార్కులు ఇచ్చి ఈ 900 పోస్టులకు గాను ఇంకొక 600 పోస్టులు, ఇంకొక 900 పోస్టులు యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది, జనవరి 1 నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు. కానీ జాబ్ క్యాలెండర్ మీద ఇంతవరకు కూడా ఏ నిరుద్యోగ సంఘాలు కూడా పోరాటలేదు. ప్రభుత్వం మీద పోరాడండి అని చెప్పలేదు, కానీ ప్రభుత్వాన్ని అభ్యర్థించండి. బాగా అర్థం చేసుకోండి. ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తే కనీసం ఈ జాబ్ క్యాలెండర్ ఇస్తారేమో. మళ్ళీ ఇంకొక 1500 లేదా 1000 పోస్టులు గ్రూప్ 2 వస్తే దానికోసం చదువుతారని ఉంటారు కదా చదువుకున్న వ్యక్తులు.
అలాగే చేయట్లేదు. ప్రభుత్వం కూడా దీని మీద చొరవ తీసుకొని ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వేయాలి. అలాగే గ్రూప్ 2 సంబంధించి కూడా ఈ చిక్కుముళ్ళన్నీ తీసేసి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారో అదే విధంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఫైనల్గా ఈ 1:2లో ఉన్న గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఒక పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఫామ్ కూడా ఇచ్చారు. నేనేం చెప్తున్నానంటే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫామ్లో మీకు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఈ పోస్ట్ వస్తేనే నేను చేరతారనుకున్నారో ఆ పోస్టుల వరకే పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. అలా ఇవ్వటం ద్వారా ఎనకోళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఉంటుంది. చాలా ఒక 100-200 కుటుంబాలని మనం కనుక వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ అయ్యేలా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.